మనం ఈ రాష్ట్రాలలో మనం కేంద్రంలో ఏ విధంగానైతే విధానసభకు రాజ్యసభకు లోక్సభకు మధ్యలో ఉండేటటువంటి తేడాలని పరిశీలించినామో, రాష్ట్రాలలో కూడా ఈ విధాన పరిషత్తుకు విధానసభలకు ఉండేటటువంటి తేడాలను కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. రాష్ట్రాలలో కూడా విధానసభకు విధాన పరిషత్తులకు మధ్యన తేడా ఉంది. దీంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే రాష్ట్ర మంత్రి మండలి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటప్పుడు ఏర్పాటు విషయంలో కానీ సమిష్టి బాధ్యత వహించడంలో కానీ, 3 రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారం నుండి తొలగించడం. ఈ 3 సందర్భాల్లో కూడా మనకు విధానసభ విధాన పరిషత్తుల మధ్య గల తేడాలని పరిశీలిస్తే, విధాన పరిషత్తులో వచ్చేటటువంటి మెజార్టీ మైనార్టీ వీటితోని రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుకు కానీ, రాష్ట్ర ప్రభుత్వం పనిచేయటానికి కానీ, రాష్ట్ర ప్రభుత్వం పడిపోవటానికి కానీ సంబంధం లేదు. అంటే ఒక రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే విధానసభలో సాధించేటటువంటి మెజార్టీని అనుసరించే ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. ఓకే, విధానసభలో ఎవరు మెజార్టీని సంపాదిస్తే వాళ్ళే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ సందర్భంలో మీరు విధాన పరిషత్తులో ఉండేటటువంటి మెజార్టీతోని ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధం లేదు. ప్రభుత్వ ఏర్పాటు కావాలంటే విధాన సభలో మాత్రమే మెజార్టీ ఉండాలి తప్ప పరిషత్తో మెజార్టీతో సంబంధం లేదంటున్నాం. ఉదాహరణకి 1983లో టీడీపీ మన రాష్ట్ర విధాన పరిషత్ సభ్యుల సంఖ్య అప్పుడైనా ఇప్పుడైనా 90. 1983లో టీడీపీ అధికారంలోకి వచ్చిన సందర్భంలో మొత్తం 294 స్థానాలలో 201 స్థానాలు ఎవరికి వచ్చినవి? టీడీపీకి వచ్చినవి.
ఇక్కడ మరో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినారు. కానీ ఆ టైంలో విధాన పరిస్థితులు ఎవరికి మెజార్టీ ఉంది? కాంగ్రెస్. 2/3 వంతుల మెజార్టీ ఉంది. 2/3 మెజార్టీ ఉన్నట్లు 90 మందిలో 60 మంది అంటే ఎంత మెజార్టీ? 2/3. మరి విధాన పరిషత్తులో కాంగ్రెస్ కు మెజార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందా? 83లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తెలుగుదేశం అంటే ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఏ సభ యొక్క మెజార్టీతో సంబంధం లేదు, విధాన పరిషత్. ఏ సభ మెజార్టీ సంబంధం ఉంటుంది అంటే విధానసభ. ఒకటి. రెండో విషయం ఏంటంటే నిన్న మనం రాష్ట్ర మంత్రిమండలి గురించి చర్చించేటప్పుడు ఒక విషయం స్పష్టంగా చెప్పుకున్నాం. కేంద్ర మంత్రిమండలి ఎవరికి సమిష్టి బాధ్యత వహిస్తుంది? పార్లమెంటుకా, లోక్సభకా, రాజ్యసభకా, రాష్ట్రపతికా? ఎవరికి? లోక్సభకు. రాష్ట్రంలో మంత్రిమండలి గవర్నర్కా, విధాన పరిషత్కా, విధానసభకా, శాసనసభకా ఎవరికి బాధ్యత? విధానసభకు మాత్రమే సమిష్టి బాధ్యత వహిస్తుంది. ఎవరు? రాష్ట్ర మంత్రిమండలి. ఎందుకంటే ఈ ప్రభుత్వము ఎందులో మెజార్టీ సంపాదించడం ద్వారా ఏర్పడింది? విధానసభ. కాబట్టి ప్రభుత్వం సమిష్టి బాధ్యత వహించేది కూడా ఏ సభకు? విధానసభకు మాత్రమే సమిష్టి బాధ్యత వహిస్తుంది. ఏ సభకు సమిష్టి బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. విధాన పరిషత్, విధాన సభకు మాత్రమే సమిష్టి బాధ్యత వహిస్తుంది. ఇది రెండో అంశం. ఇక మూడో, సమిష్టి బాధ్యత అంటే సభను ఏర్పాటు చేసిన తర్వాత సభలో ప్రభుత్వానికి సంబంధించి ఒక సభ, రెండో సభను ఏర్పాటు చేసిన తర్వాత అన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, ఫాలో కావాల్సిందే. బట్ థింగ్ ఏంటంటే ఇక్కడ సమిష్టి బాధ్యత అనేటటువంటి అంశం ఆ ఉద్దేశంతో చెప్పింది కాదు. ప్రభుత్వం సమిష్టి బాధ్యత అనే పదంలో విశ్వాసం ఉంది. విశ్వాసంలో ఏముంటుంది? మెజార్టీ. అదే ఆ కోణం నేను చెప్పింది. అదేనా? నీకు రాజ్యాంగంలోనే పేర్కొనబడిన అంశం, అది మనం చర్చించే అంశం కాదు. నేను చెప్పినాను కూడా, గుర్తుందో లేదో. 164 రెండవ అధికరణం ఏం చెప్తుంది? రాష్ట్ర మంత్రి మండలి గవర్నర్ విశ్వాసం ఉన్నంత వరకు పదవిలో ఉంటుంది. రాష్ట్ర శాసనసభలోని దిగువ సభ అయిన విధానసభకు సమిష్టి బాధ్యత వహిస్తుంది. వాట్ యు మీన్ బై ఎ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ? ఇట్ ఈస్ నథింగ్ బట్ యూ షుడ్ హ్యావ్ కాన్ఫిడెన్స్. అంటే ఇది విశ్వాసం. విశ్వాసం అనగా రాజ్యాంగ పరిభాషలు ఏముండదు, మెజార్టీ అనే పదం ఉపయోగించదు. ఏం వాడతాం? విశ్వాసం. విశ్వాసం అంటే అర్థం ఏంటిది? మెజార్టీ. దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా. నువ్వు ముఖ్యమంత్రిని ఎవరు నియమిస్తారు? గవర్నరు ముఖ్యమంత్రిని నియమించేటప్పుడు ప్రధానంగా ఏ అంశాన్ని పరిగణలోకి తీసుకొని నియమిస్తాడు అంటే అర్థం ఏంటిది? విశ్వాసం. విశ్వాసం అంటే ఎక్కడ విశ్వాసం? విధానసభలో. ఆ ఉద్దేశంతో ఇక్కడ మంత్రులు సమాధానం చెప్పటం. ఎందుకంటే ఇంకొక అంశం ఉంది ఇక్కడ నీకు సమిష్టి బాధ్యత అనే విషయంలో. విధాన పరిషత్తులో ప్రభుత్వం ఏదైనా బిల్లును ప్రవేశపెడుతుంది, ఓ తీర్మానాన్ని ప్రవేశపెడుతుంది. విశ్వాసము సమిష్టి బాధ్యతకు ఉండే తేడా, ఆ తీర్మానం ఓడిపోతుంది విధాన పరిషత్తులో. విధాన పరిషత్తులో ఓడిపోతే జరిగే పరిణామం ఏంటి? ఏమైతుంది? బిల్లు వీగిపోతుంది. అంతేనా? అది కాదు, దానికోసం కాదు నేను అడిగింది. బిల్లు ఓడిపోతుందనే చెప్పండి, లేకపోతే ఉభయ సభ మీ ఇష్టం వచ్చింది చెప్పండి. నేను అడిగేది దాని గురించి. సభలో బిల్లు ఓడిపోతే ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమో నేను అడిగేది. ఏమి లేదు. బిల్లుకు ఏదో పరిణామం జరగచ్చు. బిల్లు ఆమోదించబడకపోతూ ఏం జరుగుతుంది అని మనం తర్వాత ఆలోచిద్దాం. ఉన్నది దానికి నెక్స్ట్ వస్తుంది, చర్చిస్తాం, నో డౌట్. కానీ ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమన్నా ఉందా? నేను ఆ కోణం నుంచి ఇక్కడ సమిష్టి బాధ్యత అంటే అదేనమాట. ఒకవేళ అదే బిల్లు విధానసభలో ఓడిపోతే ప్రభుత్వం అంటే దీని అర్థం ఏంటి?
మంత్రిమండలి అనేటటువంటిది సమిష్టి బాధ్యత, విశ్వాసం, మెజార్టీ ఆ కోణ నుంచి, రైట్. అయితే మరొక విషయం ఏంటంటే ప్రభుత్వాన్ని అధికారం నుంచి తొలగించడం. జనరల్ గా ప్రభుత్వాన్ని అధికారం నుంచి తొలగించడానికి మనం ఏ తీర్మానాన్ని వాడుతుంటాము? అవిశ్వాసం. ప్రభుత్వం ప్రవేశపెట్టుకుంటేనే దాన్ని ఏ తీర్మానంతో? విశ్వాసం. ప్రతిపక్షాలు ప్రవేశపెడితే అవిశ్వాసం. అవిశ్వాస తీర్మానం ప్రతిపక్షాలు ప్రవేశపెడతాయి, ఇవి నెగ్గితే ప్రభుత్వ రాజీనామా చేయాలి, అంతే కదా. ఈ అవిశ్వాస తీర్మానాన్ని విధానసభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. ఎక్కడ ప్రవేశపెట్టకూడదు? విధాన పరిషత్. ఎందుకు అని అంటే విధాన పరిషత్తులో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గినా ఒకటే, ఓడిపోయినా ఒకటే. నెగ్గినా ఒకటే, ఓడిపోయినా ఒకటే అంటే ప్రభుత్వానికి వచ్చే నష్టం లేదు. ఇది మీకు ఒక ఓవరాల్ అవుట్లుక్ ఉండాలి. ఎందుకంటే నేను ఇక్కడ చెప్పింది దానికోసమే. 83లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రోజున విధాన పరిషత్తులో మొత్తం 90 మందిలో 60 మంది కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఉన్నారంటే వాళ్ళ 2/3 వంతు కాంగ్రెస్ పార్టీకి ఉందంటే ఒకవేళ ఏదైనా తీర్మానాన్ని ప్రవేశపెడితే అక్కడ గెలుస్తుందా? ప్రభుత్వం ఓడిపోతుంది. ఓడిపోతే దేనికి సమస్య వస్తుంది? తీర్మానానికి వస్తుంది. ఎవరికి సమస్య లేదు? ప్రభుత్వానికి. కర్మగారు అదే తీర్మానం విధానసభలో ఓడిపోతే ప్రభుత్వం రాదు. అందువల్ల ప్రభుత్వం పైన ఎఫెక్ట్ ఇచ్చేటటువంటిది ఏ సభ? విధానసభ. ఏ సభ కాదు. ఇక్కడ కూడా మనం చెప్తున్నాం. నేను 6 తీర్మానాలు ఏం రాయలేదు. వాటన్నిటి సారాంశం రెండే రాస్తున్నా. యాక్చువల్గా మీ అందరికి ఐడియా ఉండాలి. 6 రాయాలి. ఇక్కడ 6 తీర్మానాలు రాయాలి. గుర్తు తెచ్చుకుంటే సమిష్టి బాధ్యత సూత్రంలో వచ్చేటటువంటి 6 అంశాలు రాయాలి. 3 బిల్లులు ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. 3 అంశాలు. 1 అధికార బిల్లు, 2 విశ్వాస తీర్మానం, 3 రాష్ట్రపతి లేదా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం. ఈ 3 ఎవరు ప్రవేశపెడతారు? ప్రభుత్వం. ప్రతిపక్షాలు 3 ప్రవేశపెడతారు. అవిశ్వాస తీర్మానం, అనధికార బిల్లు. అక్కడ అధికార బిల్లు, విశ్వాస తీర్మానం. ఇక్కడ అవిశ్వాస తీర్మానం, అనధికార బిల్లు. తర్వాత కోత తీర్మానం. ఈ 3 బిల్లులు ఎవరు ప్రవేశపెడతారు? ఆ 3 తీర్మానాలు పెరుగుతారు. పాలకపక్షం ప్రవేశపెట్టిన ఆ 3 తీర్మానాలు ఓడిపోయినా ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన ఈ 3 తీర్మానాలు నెగ్గిన. ఈ 6 యొక్క సారాంశం కూడా ఒకటే. ఏంటది? మెజార్టీ. ఎక్కడ మెజార్టీ? విధానసభ. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం యొక్క భవిష్యత్తు నిర్ణయించగలిగేది విధానసభ మాత్రమే. ఎందుకు అని అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడేది విధానసభ ద్వారానే. రాష్ట్ర ప్రభుత్వం సమిష్టి బాధ్యత వహించాల్సింది విధానసభకి. రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలగించగలిగేది విధానసభ మాత్రమే. రాష్ట్ర పరిపాలన భవిష్యత్తుని, రాష్ట్ర పరిపాలన భవిష్యత్తుని రాష్ట్ర మంత్రిమండలి, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తే ఆ మంత్రిమండలి యొక్క భవిష్యత్తు నిర్ణయించగలిగేది విధానసభ. ఏ సభకు అధికారం లేదు, పరిషత్కి ఎలాంటి అధికారం లేదు. ఇప్పుడు మీరు అంటే అన్ని అంశాలు ప్రతి చోట రాయాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతో మళ్ళీ మీరు ఒకసారి గుర్తు చేయడం కోసం నేను ఈ 2 రాస్తున్నాను. 6 బిల్లులు, 3 బిల్లుల సారాంశం ఇది, 3 బిల్లుల సారాంశం ఇది. విశ్వాస తీర్మానం, అధికార బిల్లు, ధన్యవాదాలు తెలిపే తీర్మానం. 3 ఎవరు ప్రవేశపెడతారు? ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ తీర్మానం ఓడిపోయినా సారాంశం ఒకటే. ప్రభుత్వ అధికారంలోకి ఎలా వచ్చింది? మెజార్టీ ఉన్నటువంటి వాడు ప్రవేశపెట్టిన తీర్మానం ఓడిపోయిందంటే మెజార్టీ ఉన్నట్లా పోయినట్టు.
మెజార్టీని కోల్పోయిన తర్వాత ప్రజాస్వామ్యంలో మెజార్టీ బై మైనార్టీ కాబట్టి మెజార్టీని కోల్పోయిన తర్వాత అధికారంలో కొనసాగే అవకాశం లేదు. ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన బిల్లులు అంటాం. ప్రతిపక్షాలు ఎందుకు ప్రతిపక్షాలైనవి? రాలేదు కాబట్టి. మెజార్టీ రానివాడు ప్రతిపక్షంలో కూర్చున్నాడు. కానీ ఇప్పుడు అతను ప్రవేశపెట్టిన బిల్లు నెగ్గింది అంటే అతను ఏం సాధించినట్టు? మెజార్టీ. అతను మెజార్టీ సాధించినాడంటే ఆటోమేటిక్ అధికారంలో ఉన్నవాడు మెజార్టీని కోల్పోయాడు. కాబట్టి మెజార్టీ కోల్పోయినటువంటి వాడు అధికారంలో కొనసాగే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ రాసిన అన్ని అంశాలు కూడా తెలియజేసే అంశం ఒక్కటే, అదేంటంటే రాష్ట్ర మంత్రి మండలి ఏర్పాటు, పని విధానం, పడిపోవటం, కర్త కర్మ క్రియ అన్నింటిలో కూడా కీలక పాత్ర పోషించేది విధానసభ. ఏ సభకు అధికారం లేదు? విధాన పరిషత్. ఇదే విషయాన్ని మనం కేంద్రానికి వర్తింపజేసినా కూడా పేర్లు మారుతాయి. కేంద్ర మంత్రి మండలి పేరు మారుతుంది. విధాన పరిషత్ బదులు అక్కడ ఏ సభ వస్తుంది? రాజ్యసభ వస్తుంది. విధానసభ బదులు అక్కడ ఏ సభ వస్తుంది? లోక్సభ వస్తుంది. ఇక మిగతా కామన్. కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించేది మర్చిపోతున్నా లేకపోతే ఏ సభ? లోక్సభ. ఎందులో మెజార్టీ సంపాదిస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము? లోక్సభ. కేంద్ర మంత్రి మండలి ఎవరికి సమిష్టి బాధ్యత వహిస్తుంది? లోక్సభ. ప్రభుత్వాన్ని అధికారం నుంచి తొలగించి అవిశ్వాస తీర్మానం ఎక్కడ ప్రవేశపెట్టాలి? లోక్సభ. లోక్సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు ఓడిపోతే, లోక్సభలో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన బిల్లు నెగ్గితే, అంటే కేంద్ర మంత్రి మండలి భవిష్యత్తు నిర్ణయించగలిగేది ఎవరు? ఆ విషయంలో ఏ సభకు అధికారం లేదు? రాజ్యసభ. సేమ్ అదే తరహా ప్రభుత్వ విధానం, అదే పార్లమెంటరీ విధానం, అదే సమిష్టి బాధ్యత సూత్రాన్ని రాష్ట్రాల్లో కూడా మనం వినియోగిస్తున్నాం. కాబట్టి కేంద్రంలో ఏ పద్ధతి ఉంటుందో రాష్ట్రంలో కూడా అదే వర్తిస్తుంది. రైట్? గట్టి చేసి పక్కనకి వద్దులే అని చెప్పకూడదు. 8:30 పోతాడు కరెక్ట్ ఇంటికి. అదే నేను చూపించాను కదా నీకు, మా టాయిలెట్కి వెళ్ళేటప్పుడు చూపించాను కదా వాడే. బాగా ఇంతసేపు విన్నట్టుంటాడు. ఇక్కడ ఫాస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు తెలిసినందరికి ఏం లేదు, ఇది మీరే చెప్పగలగాలి. ఎందుకంటే ప్రతి విషయాన్ని కూడా నేను చాలా డీటెయిల్గా వివరించినాను. చెప్పండి. ఒక బిల్లు ఆర్థికమైంది కాంతి ఎవరు నిర్ణయిస్తారు? స్పీకర్. ఏ స్పీకర్? శాసనసభ స్పీకర్. బిల్లు ఆర్థికమైనది కానిది విధానసభ స్పీకర్. విధానసభ స్పీకర్ నిర్ణయిస్తారు. కేంద్రం నిర్ణయితే లోక్సభ స్పీకర్ నిర్ణయిస్తారు. నెక్స్ట్, కేంద్రంలో లోక్సభలో ఆర్థిక బిల్లులు మొదట ఎక్కడ ప్రవేశపెట్టాలి? లోక్సభలో. రాష్ట్రంలో ఆర్థిక బిల్లు ఎక్కడ ప్రవేశపెట్టాలి? విధానసభలోనే ప్రవేశపెట్టాలి. ప్రవేశపెట్టడానికంటే ముందు గవర్నర్ పర్మిషన్, ఎవరు అనుమతి పొందాలి? గవర్నర్ యొక్క. గవర్నర్ యొక్క అనుమతితోని ప్రవేశం విధానసభలో చేసినాం. విధానసభ ఆమోదించిన తర్వాత ఎక్కడికి పంపిస్తాం? పరిషత్కి పంపిస్తాం. పరిషత్ ముందు ఎన్ని అంటే ఆప్షన్స్ ఉంటాయి? 4 ఆప్షన్స్. ఏ ఆమోదం, పునఃపరిశీలన, అసలు ఏమి చెప్పకుండా. బి తిరస్కరణ, సలహాలు, సి సలహాలు, సవరణలు, డి ఏం చెప్పకుండా ఎలాంటి నిర్ణయం తెలపకపోవడం. మంచి చెప్పడానికి ఏం లేదు కదా. ఒకవేళ విధానసభలో ప్రవేశపెట్టిన ఆర్థిక బిల్లుని పరిషత్కి పంపిస్తే పరిషత్ కూడా ఆమోదించి ఎక్కడికి వస్తుంది? ఎవరి దగ్గరికి వస్తుంది? గవర్నర్ దగ్గరికి వస్తుంది. ఒకవేళ
ఎన్ని రోజుల వరకు ఎలాంటి నిర్ణయం తెలపకుండా ఉండవచ్చు? 14 రోజులు. ఒకవేళ 14 రోజుల వరకు ఎలాంటి నిర్ణయం తెలపకుండా ఉంటే ఆమోదించినట్లుగానే పరిగణించి అది కూడా ఎక్కడికి వస్తుంది? సమస్య ఎప్పుడు వస్తుంది? తిరస్కరించిన సవరణ చేసి అప్పుడు ఎవరి దగ్గరికి వస్తుంది? మళ్ళీ ఒకవేళ ఇదే ఆర్థిక బిల్లుని, ఇప్పుడు చెప్పిన ఇదే ఆర్థిక బిల్లుని విధాన సభ రెండవసారి ఆమోదించినట్లయితే మళ్ళీ ఎక్కడికి పంపాలి? విధాన పరిషత్తుకు అవసరం లేదు సార్. పంపాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఎక్కడికి పంపచ్చు? అంటే ఆర్థిక బిల్లుల విషయంలో విధాన సభ తిరుగులేని అధికారాన్ని కలిగి ఉంటుంది. కొత్త మెరుపు ఉంటుంది. కొత్త మెరుపు చెప్పాలి. స్వామి గవర్నరు వీటో చేద్దా చేయదా? ఆర్థిక బిల్లులను వీటో చేసే అధికారం ఎవరికి ఉండలేదు? గవర్నర్. అంటే ఆర్థిక బిల్లుల పైన ఎవరికి తిరుగులేని అధికారం ఉంది? విధానసభ. ఎవరికి అధికారం లేదు? పరిషత్. పరిషత్కి ఎలాంటి అధికారం లేదు. ఒకవేళ పరిషత్తు ఏదైనా సలహాలు సూచనలు ఇస్తే విధానసభకు అంగీకరిస్తే దానికి ఇష్టం ఉంటే వాటిని ఆమోదిస్తుంది, ఇష్టం లేకపోతే తీసి పక్కకు పెడుతుంది. అందువలన ఆర్థిక బిల్లుల విషయంలో కేంద్రంలో ఏ విధంగానైతే రాజ్యసభకు ఎలాంటి అధికారాలు ఉండవో రాష్ట్రాలలో విధాన పరిషత్తులకు కూడా ఎలాంటి అధికారాలు ఉండవు. కేంద్రంలో ఏ విధంగానైతే ఆర్థిక బిల్లుల విషయంలో లోక్సభ తిరుగులేని అధికారాన్ని కలిగి ఉంటుందో రాష్ట్రాలలో కూడా విధానసభ తిరుగులేని అధికారాలని కలిగి ఉంటుంది. మూడవది ఏ బిల్లులు? సాధారణ బిల్లు. సాధారణ బిల్లులు ఎక్కడ ప్రవేశపెడతారు? ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. కాకుంటే విధాన పరిషత్తులో ప్రవేశపెట్టి విధాన సభలో ఓడిపోతే బిల్లు ఊగిపోతుంది. ప్రభుత్వం ఉంటుందా? అది మళ్ళీ మర్చిపోతే ఎట్లా? విధాన పరిషత్తులో ప్రవేశపెట్టిన బిల్లు గెలిచి అదే బిల్లుని విధాన సభలో ప్రవేశపెట్టినప్పుడు ఓడిపోతే రాజీనామా చేయాలి సార్. ప్రభుత్వం ఏం చేయాలి? రాజీనామా చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎట్టించి వెళ్ళాలి మనం విధాన సభ ఆమోదించి విధాన పరిషత్తుకు పంపితే ఇది మొదటిసారి. ఇది ఇప్పుడు చెప్పింది సాధారణ బిల్లు, ఇంతకుముందు చెప్పింది ఆర్థిక బిల్లు. విధాన సభలో ప్రవేశపెట్టిన సాధారణ బిల్లుని విధాన సభ ఆమోదించింది, పరిషత్తుకు పంపిన. పరిషత్ ఏం చేయొచ్చు అక్కడ? అప్పుడు కూడా ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు, సవరణ చేయొచ్చు, ఎలాంటి నిర్ణయం తెలపకుండా. మొదటి విషయం లోపల ఆమోదిస్తే ఎక్కడికి వస్తుంది? గవర్నర్. అది పెద్ద సమస్య కాదు, దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక మనకు సమస్య వచ్చేది ఎప్పుడు? తిరస్కరించిన, సవరణ చేసిన, ఏ నిర్ణయం తెలపకూడదు. ఒకవేళ తిరస్కరించింది అనుకోండి, ఏ సభ? పరిషత్. తిరస్కరిస్తే బిల్లు ఎక్కడికి వస్తుంది? విధానసభ. ఈ తిరస్కరణకు ఒకవేళ వీలేదన్నా, ఇగో ఈ కారణం చేత మేము తిరస్కరిస్తున్నాం, ఈ కారణం చేత మేము తిరస్కరిస్తున్నాం అని చెప్పి తిరస్కరించింది అనుకోండి. తిరస్కరిస్తే ఒకవేళ ఆ కారణం విధాన సభకు నచ్చితేనేమో అంగీకరిస్తుంది, నచ్చకపోతే తీసి పక్కకు వెళ్ళాలి. సభ ఇష్టం ఒకటి. రెండవది సవరణ చేయవచ్చు. ఈ చేసిన సవరణలు విధాన సభకు నచ్చితే వాటిని ఆమోదిస్తుంది, నచ్చకపోతే తీసి పక్కకు పెడుతుంది. అది విధాన సభ ఇష్టం. ఇక లాస్ట్ అంశం ఏంటది? ఎలాంటి నిర్ణయం తెలుపు.
ఎలాంటి నిర్ణయం తెలపకుండా ఎంతకాలం ఉండవచ్చును అంటే 3 నెలలు ఉండవచ్చును. ఎన్ని రోజులు ఉండొచ్చు? 3 నెలలు. 3 నెలల్లో ఎలాంటి నిర్ణయం తెలపలేదు. అప్పుడు ఏమవుతుంది? ఆమోదించినట్టుగానే లెక్క కాదు, తిరస్కరించినట్టుగా లెక్క, విభేదిస్తున్నట్టుగా లెక్క. తిరస్కరించినట్టు లెక్క, లేకుంటే విభేదించినట్టు. ఆమోదించింది ఏ బిల్లుల విషయంలో? ఆర్థిక బిల్లుల విషయంలో. సాధారణ బిల్లుల విషయంలో ఆమోదించినట్టు లెక్క కాదు, తిరస్కరించినట్టు లెక్క, వ్యతిరేకించినట్టు లెక్క. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచన చేయాలి. తిరస్కరించిన, సవరణలు చేసిన 3 నెలల వరకు ఎలాంటి నిర్ణయం తెలపకపోయినా కూడా 2 సభల మధ్య ఏం తలెత్తినట్టు? భిన్నాభిప్రాయాలు తలెత్తినాయి. ఈ భిన్నాభిప్రాయాలు తలెత్తినప్పుడు ఏం చేస్తాము? ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదు. రాష్ట్ర ఏంటమ్మా సాధారణ బిల్లులు అవును కరెక్ట్. ఇప్పుడు నీ డౌట్ ఏంటి? ఉండగలుగుతుందా మీరు? ఉండగలుగుతుందా? డౌట్ అడుగుతుందా? ఉండగలుగుతుందా మీరు? డిక్లేర్ చేస్తుందా? ఉంటుంది కదా అంటుందా? అదే ఉంటుంది అని అంటే ఇక 2 ఉంటుంటాయి. మీరు సాధారణ బిల్లుల విషయంలో ఉభయ సభల మధ్య భిన్నాభిప్రాయాలు వస్తే కేంద్రంలో ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తారు కదా అని మీ ఒక డౌట్. అయితే రాష్ట్రాలలో ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదు. మరి ఎలా అంటే ఇప్పుడు జరిగిందనే కదా, ఉభయ సభల మధ్యన భిన్నాభిప్రాయాలు వచ్చినాయి. విధాన పరిషత్ చేసిన సూచనని, సవరణని, తిరస్కరణని, లేకపోతే ఏ నిర్ణయం తెలపకుండా ఉన్న విషయాలని విధాన సభకు ఇష్టం లేదు, ఆమోదించలేదు. ఇప్పుడు ఆమోదించింది అనుకోండి విధాన సభ కూడా ఏమైతుంది? అప్పుడు సమస్య కాదు కదా, డైరెక్ట్గా ఎక్కడికి వస్తుంది? గవర్నర్ దగ్గరికి వస్తుంది. ఆమోదించలేదు. ఆమోదించకపోతే మరి ఏం జరుగుతుంది? ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదన్నా. ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం లేనప్పుడు ఈ బిల్లు అంటే విధానసభకు వచ్చింది కాబట్టి ఇది మళ్ళీ కూడా వస్తుంది. సవరణలతో కానీ సవరణలు లేకుండా కానీ ఇక్కడ 2 ఉంటాయి ఆప్షన్. నేను తమ్ముదే చెప్పాను. విధానసభకి ఇష్టం ఉంటేనేమో అంగీకరిస్తుంది, ఇష్టం లేకపోతే తీసి పక్కకు పెడుతుందని చెప్తాను. అంటే అందుకని నేను ఏమంటున్నాము? సవరణలతో కానీ సవరణలు లేకుండా కానీ రెండవసారి ఆమోదించాలి. రెండవసారి ఆమోదించి మళ్ళీ ఎక్కడికి పంపిస్తారు? పరిషత్కే పంపిస్తారు. మళ్ళీ ఎక్కడికి పంపిస్తారు? పరిషత్. ఇప్పుడు పరిస్థితి ఏమిటి అంటే విధాన పరిషత్తు 1 నెల రోజుల్లోగా వినండి ఆమోదించాలి. విధాన పరిషత్తు 1 నెల రోజుల్లోగా ఆమోదించాలి. ఆమోదించకపోయినా కూడా ఆమోదించినట్టు లెక్క. అంటే మళ్ళీ సవరణ చేసే అవకాశం లేదు, మళ్ళీ తిరస్కరించి వెనుకకు పంపే అవకాశం లేదు. విధానసభ రెండవసారి ఆమోదించి పరిషత్తుకు పంపినప్పుడు 1 నెల రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలి. గమనించండి, చూడండి, 1 నెల రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలి. తీసుకోకపోతే ఆమోదించినట్టే లెక్క. ఆమోదించినట్టే లెక్క అంటే ఎక్కడికి పంపిస్తాం? గవర్నర్ పంపిస్తాం. అంటే సాధారణ బిల్లుల విషయంలో రాష్ట్రాలలో విధాన పరిషత్తులు ఎట్ ది మోస్ట్ 4 నెలల వరకు ఆమోదించకుండా ఆపగలవు తప్ప సాధారణ బిల్లుల విషయంలో రాష్ట్రాలలో సంయుక్త సమావేశానికి అవకాశం లేదు. అందువలన సాధారణ బిల్లుల విషయంలో రాష్ట్రాలలో విధానసభ అంటే ఆధిక్యతని కలిగి ఉంది. కనీసం కేంద్రంలోనైనా ఏం చేయొచ్చు? ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయొచ్చు. ఇక్కడ అది కూడా అవకాశం లేదు. మాక్సిమం చేస్తే ఏం చేయగలుగుతుంది?
ఆమోదించకుండా 4 నెలల పాటు నిలపగలుగుతుంది. సవరణ చేయవచ్చు. చేసిన సవరణ విధానసభకి ఇష్టం ఉంటే ఆమోదిస్తే ఇష్టం లేకపోతే తీసి పక్కకు పెడతారు. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విషయంలో ఎవరికి అధికారం ఉంది? విధానసభకి అధికారం ఉంది. ఆర్థిక బిల్లుల విషయంలో, సాధారణ బిల్లుల విషయంలో మీరు రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతాయి. ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసే అధికారం ఎవరికి ఉంది? ఎవరికి ఉంది? 54 అధికారం ప్రకారం ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులనగా రాజ్యసభ, లోక్సభ, రాష్ట్రాల విధానసభలకు ఎన్నికలు. అంటే ఏ సభ రాదు? పరిషత్. అంటే రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే హక్కు ఎవరికి లేదు? విధాన పరిషత్కు లేదు. అలాగే రాజ్యసభ సభ్యుల ఎన్నికలు మనం మొన్న చెప్తున్నాం. రాజ్యసభ సభ్యులు ఎవరు ఎన్నుకుంటారు? ఎమ్మెల్యేలు. ఎవరికి హక్కు లేదు? ఎమ్మెల్సీలకు ఎలాంటి హక్కు లేదు. ఎవరిని ఎన్నుకునేటప్పుడు? రాజ్యసభ సభ్యుల్ని ఎన్నుకునేటప్పుడు. నెక్స్ట్ మిమ్మల్ని ఇంతకుముందు 2-3 సందర్భాలు అడిగినాను. మళ్ళీ కూడా ఒకసారి, భారత రాజ్యాంగాన్ని ఎన్ని పద్ధతుల ద్వారా సవరిస్తారు? 3 పద్ధతుల ద్వారా సవరిస్తారు. దేన్ని? భారత రాజ్యాంగాన్ని 3 పద్ధతుల ద్వారా సవరించేటప్పుడు మొదటి పద్ధతిలో సాధారణ ఎవరు? పార్లమెంట్. రెండో పద్ధతిలో ఎక్కడ? పార్లమెంట్. ఎంత మెజార్టీతోని? 2/3. మూడో పద్ధతిలో పార్లమెంట్ 2/3 మెజార్టీతో పాటు సగం రాష్ట్రాల ఆమోదం అనగా రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదమా, రాష్ట్ర శాసనసభల ఆమోదమా, రాష్ట్ర ప్రజల ఆమోదమా, రాష్ట్ర విధానసభ ఆమోదం? రాష్ట్ర విధానసభ ఆమోదము. ఇక్కడ మీకు అంటే రాజ్యాంగ సవరణ ప్రక్రియలో కూడా పాల్గొనేటటువంటి అవకాశం ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉండదు? విధాన పరిషత్కి ఎలాంటి అధికారం లేదు. ఎట్ ది సేమ్ టైం ఇంకొకటి కూడా మీకు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేస్తారు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేసేటప్పుడు భారత రాష్ట్రపతికి ఒక అధికారం ఉందన్న. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లుని పార్లమెంట్ లో ప్రవేశపెట్టడానికంటే ముందు ఎవరు అనుమతి పొందాలి? రాష్ట్రపతి అనుమతి పొందేటప్పుడు రాష్ట్రపతి ఏం చేయవచ్చు? గవర్నర్ కు పంపించవచ్చు సార్. రాష్ట్ర అనుమతి కోరడం. ఏ రాష్ట్రాన్ని అయితే పునర్వ్యవస్థీకరిస్తున్నారో ఆ రాష్ట్ర శాసనసభ యొక్క దేనిని అభిప్రాయాన్ని కోరవచ్చు. ఒకవేళ కోరినప్పుడు సపోజ్ రాష్ట్రానికి పంపించినప్పుడు విధానసభ ఒక నిర్ణయం చెప్పింది, విధాన పరిషత్ ఇంకో నిర్ణయం చెప్పింది. అప్పుడు ఎవరి అభిప్రాయం తీసుకుంటాం? అంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో రాష్ట్రపతి అభిప్రాయాన్ని కనుక్కునేటప్పుడు కూడా దేని పరిగణలోకి తీసుకుంటాము? విధానసభ యొక్క అభిప్రాయం. అయిపోయింది కదా. ఇక లాస్ట్ వన్ ఏంటంటే అసలు విధాన పరిషత్ ఉండాలా వద్దా? అసలు విధాన పరిషత్ యొక్క భవిష్యత్తు నిర్ణయించేది ఎవరు? అది ఉండాలా వద్దా అనే అంశం పైన ఎవరి తీర్మానాన్ని ఆధారపడి ఉంటుంది పోతుంది? విధానసభ 2/3 మెజార్టీతో తీర్మానం చేసి ఉండాలంటే ఉంటుంది, ఏర్పాటు చేస్తాము.
మాకు ఇది అవసరం లేదని తీర్మానం చేస్తే రద్దు చేస్తారు. అంటే అసలు విధాన పరిషత్ భవిష్యత్తునే నిర్ణయించేది ఎవరు? విధానసభ. అందువల్లనే రాష్ట్రాలలో ఇంత ప్రాధాన్యత కలిగి ఉంది. కాబట్టి భారతదేశంలో 28 రాష్ట్రాలలో కేవలం 6 రాష్ట్రాల ఏందే విధాన పరిషత్తులు ఉన్నది. చాలా ప్రాధాన్యతను కలిగి ఉండటం ఉన్నదా? ఉందా లేదా? లేదు. అందుకనే ఓఏ అలిగేషన్ అనేవాడు చెప్తున్నాడు విధాన పరిషత్ గురించి. ఓఏ అలిగేషన్ అనేవాడు ఏమన్నాడు? వృద్ధాప్యపు పెన్షన్ పొందటానికి ఏర్పాటు చేసిన వృద్ధుల ఆశ్రమం వంటిదని. వృద్ధాప్యపు పెన్షన్ పొందటానికి ఏర్పాటు చేయబడిన వృద్ధుల ఆశ్రమం వంటిది. ఏంటిది? దాని ప్రాధాన్యత అందుకనే అనేక రాష్ట్రాలు మాకొద్దని చెప్పినాయి. కానీ కొసమెరుపు ఉంది అని రాసుకోవాలి. కొసమెరుపు అని రాసుకోండి సార్. అలానే పేజీలు 2వ పరిపాలనా సంస్కరణల కమిషన్ సార్. 2వ పరిపాలనా సంస్కరణల కమిషన్ కేంద్రంలో అన్ని రాష్ట్రాలలో కేంద్రం కొట్టే అన్ని రాష్ట్రాలలో విధాన పరిషత్తులను ఏర్పాటు చేయాలి అని సూచించినది. దీనికి గల ప్రధాన కారణం కేంద్రంలో ఏ విధంగానైతే రాజ్యసభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుందో అదేవిధంగా రాష్ట్రాలలోని విధాన పరిషత్తులు రాష్ట్రంలోని స్థానిక స్వపరిపాలనా సంస్థలకు ప్రాతినిధ్యం వహించాలని సూచించినది. అర్థమైనా? కేంద్రంలో రాజ్యసభ ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తుంది? రాష్ట్రాలు. అదేవిధంగా 73, 74 రాజ్యాంగ సవరణ తర్వాత స్థానిక స్వపరిపాలన సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించినారు. కాబట్టి రాష్ట్రంలో ఉండేటటువంటి స్థానిక స్వపరిపాలన సంస్థలు సమర్థవంతంగా పనిచేయాలంటే ఏ విధంగానైతే కేంద్రంలో ఉండేటటువంటి రాజ్యసభ రాష్ట్రాల యొక్క హక్కులను కాపాడి రాష్ట్రాల యొక్క హక్కులపైన రాష్ట్రాల అధికారాలపైన అంటే పని చేస్తుందో అదేవిధంగా రాష్ట్రాలలో కూడా విధాన పరిషత్తులను ఏర్పాటు చేసి వాటన్నిటిని కూడా ఎవరికి ప్రాతినిధ్యం వహించే విధంగా ఉండాలి? స్థానిక స్వపరిపాలన సంస్థలకు. మీకు ఆల్రెడీ అంటే ఏఆర్సీ చేసినటువంటి సూచనలో గొప్ప వింతైన అంశం ఏం లేదు. మీరు ఒకసారి ఆలోచన చేస్తారు. ఆల్రెడీ 1/3 మెంబర్స్ ఎవరి చేత ఎన్నుకోబడుతున్నారు? స్థానిక స్వపరిపాలన సంస్థలు చేస్తారు.
1/3 మెంబర్స్ ఎవరి చేత ఎన్నుకోబడుతున్నారు అంటే స్థానిక స్వపరిపాలన సంస్థ. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, అందరూ కూడా అలాగే ఎన్నుకోబడితే రాష్ట్ర శాసనసభ ఈ స్థానిక స్వపరిపాలన సంస్థల అధికారాల విషయంలో కానీ ఆర్థిక వనరుల విషయంలో కానీ కొంచెం బాధ్యత తీసుకోవటానికి, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించడానికి, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావడానికి ఇది పనికొస్తుంది అని చెప్పి సూచించడం జరిగింది. రైట్, నెక్స్ట్ తీసుకోవాలి. ఓకే చేసుకున్నాం, ఓకే చేసుకొని చెప్దాం అంటున్నా. ఏం కాదు, నథింగ్.